ఈ 10 దినములు మీరు వింటున్న పాఠాలు మిగిలిన చోట్ల అనేక సభలలో, అనేక ఆరాధనలలో, అనేక చర్చిలలో మీరు వింటున్న వాటికి సమానంగా లేదా వాటి వల్లే ఉండకపోవచ్చు, కానీ బైబిల్లో ఉన్నట్లుగా ఉంటాయి. దయచేసి త్వరగా కూర్చోండి. మళ్ళీ చెప్తాను, అందరూ దేవుని దగ్గరకు తమ అవసరాల కోసం వస్తారు. వాక్యం అనేది ఒక మందు లాంటిది. ప్రతి రోగికి మందు అవసరమే. ప్రతి చర్చికి వెళితే వాక్యం అనే మందు వేయొచ్చు. ఒక పేషెంట్గా మనం వెళ్ళొచ్చు, మందు తీసుకోవచ్చు. సేవకుడు వైద్యుడి వల్లే మందు ఇవ్వచ్చు. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఏదో మీకు మందు మాత్రం వేసి పంపించే ఒక వైద్యులుగా మిమ్మల్ని ఒక ఆత్మ రోగులుగా చూడాలనుకోవటం లేదు. కేవలం మందు ఇచ్చి పంపాలనుకోవటం లేదు. మీరు కూడా 10 మందికి వైద్యం చేయగలిగిన వైద్యులుగా మిమ్మల్ని తయారు చేయాలి. అది మా లక్ష్యం. కేవలం వాక్యం విని వెళ్ళేవారుగా కాదు, 10 మందికి వాక్యం చెప్పేవారుగా మీరు మారాలి. అది అందుకే చెప్పే పాటలలో జ్ఞాన స్థాయి ఎక్కువగా ఉంటుంది. శ్రద్ధ పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏదో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, ఇవన్నీ మీరు వినండి. వాస్తవాలు కూడా కేవలం దేవుని గొప్పతనాన్నో లేదా దేవుని దాతృత్వాన్నో చెప్పే పాఠాలు కావు. దేవుని జ్ఞానం నుండి ఈ ప్రపంచ స్థితిగతులను బేరీజు వేసి అసలు ఈ ప్రపంచాన్ని సరిచేసే పోయింది. అయినా పర్వాలేదు, ఒక మంచి పాఠాన్ని ఈరోజు మొదలు పెడదాం మనం. అదే, కంచె వేసిన వాడు దానిని కొట్టివేయడా. రాసుకోండి. కంచె వేసిన వాడు దానిని కొట్టివేయడా. ఇది ప్రతినిత్యము బైబిల్ చదువుతున్నవారు లేదా రెగ్యులర్గా చర్చిలో వెళుతున్న వారికి ఈ కంచె వేయడం అనే దాని గురించి కొంత అవగాహన ఉంది. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారు చాలామంది, ప్రభువా నేను పడుకుంటున్నాను, నా చుట్టూ అంటారు. కంచెవలే అంటారు. కంచె అనగానే యోబు దగ్గరకు మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు ఈయన చుట్టూ వేసిన నువ్వు రాయబడి ఉంది బైబిల్, నా మంచం చుట్టూ దేవుడు, నా ఇంటి చుట్టూ అలాగ వాళ్ళు కట్టాలని చూస్తాం. అంటే కంచె అనగానే రక్షణ కొరకు మనము కలిగించేది. మధ్యకాలంలో మరి దేవుడు కాపాడుతాడు, మన చుట్టూ కంచె వేస్తాడు అని మనం నిత్యము ప్రార్థనలు చేస్తున్నాం. మంచిది. భారతదేశం దేశం కొరకు ప్రార్థించేవాళ్ళు చాలా సంఘాలు ఉన్నాయి. మంచిది. క్రైస్తవులు ప్రతినిత్యము అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మంచిది. కానీ ఒక 4 ఏళ్ల నుండి చూస్తే భారతదేశంలో అంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన గాలులు వీస్తున్నాయి. మత ఛాందసవాదులు వ్యతిరేకిపోతున్నారు. మనుషులు అంటే ముఖ్యంగా క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, చర్చిలను కూలగొడుతున్నారు, సేవకుల్ని ఇబ్బంది పెడుతున్నారు, దాడి చేస్తున్నారు, క్రైస్తవులను చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక భారతదేశంలోనైనా లేక ప్రపంచ దేశాలలో ఈ పరిస్థితి అనేక దేశాలలో ఉందా అంటే అనేక దేశాలలో ఈ పరిస్థితి కనబడుతుంది. ఒక ఐగుప్తు దేశం, ఈజిప్ట్, చర్చిలను ధ్వంసం చేయడం, బాంబుదాడులు చేయడం, క్రైస్తవులను ఊచకోత కోయడం మనం నిత్యము వార్తల్లో వింటున్నాం. ఒక సిరియా దేశంలో క్రైస్తవులపై ఊచకోత జరగడం, ఒక పాకిస్తాన్ దేశంలో క్రైస్తవులపై ఊచకోత,
ఒక అమెరికాలో క్రైస్తవులైన వారిపై కూడా దాడులు జరగడం, అమెరికాలో కూడా. అలాగే ఒక రష్యాలో, ఒక చైనాలో వరుస పెట్టి కొన్ని వందల చర్చిలను చైనా అధ్యక్షుడు కోల్చడం అనేది మనం నిత్యము వార్తల్లో చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో చూసాం. దేవుడే మన చుట్టూ కంచె వేసి కాపాడితే ఎందుకు ఈరోజు క్రైస్తవులపై శత్రువులు పైచేయి సాధించారు? ఈరోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకులైన లేదా క్రీస్తుకు వ్యతిరేకులైన ప్రభుత్వాలు ఎందుకు మన నెత్తి మీదకి వచ్చి కూర్చున్నాయి? ఇది ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అంటే ఏదో దేవుని దగ్గరకు వెళ్ళి దేవుణ్ణి అడిగి పొందేవాడు కాదు. ప్రపంచ స్థితిగతులను మార్చవలసిన వాడు. మారుతున్న ఈ సమాజానికి చక్కటి వైద్యం చేయగలిగిన వాడు క్రైస్తవుడు. ఒకనాడు అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు మీ అందరికీ తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని దేవుడు నిర్ణయం తీసుకున్నప్పుడు స్నేహితుడైన అబ్రహాముకి ఆ సంగతి దాచకూడదని చెప్పాడు. తెల్లవారితే సొదొమ గొమొర్రా పట్టణాలు నీకు కనబడవు అబ్రహాం అన్నాడు. అయ్యో ప్రభువా, మరి నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా? లేదు, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం నాశనం చేయను అన్నాడు. మొదటిది 50 నుంచి ప్రారంభమైతే అది ఎంతవరకు దిగింది? 10 మంది. తర్వాత 40, 40 నుంచి 30, 30 నుంచి 20, 20 నుంచి చివరికి 10 మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాన్ని నాశనం చేయనని దేవుడు మాటిచ్చాడు. ఆ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. భారతదేశంలో కొన్ని కోట్ల మంది క్రైస్తవులు కనబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది క్రైస్తవులు కొన్ని వందల కోట్ల మంది క్రైస్తవులు కనబడుతున్నారు. మరి ఎందుకు క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి? క్రైస్తవ వ్యతిరేకులైన వారు ఎందుకు పరిపాలనకు వస్తున్నారు? దీని వెనకున్న కారణం ఏంటి మన బైబిల్ నుంచి తెలుసుకోవాలి. ఒకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. నా ప్రియుని గురించి పాడేదను వినుడి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. నా ప్రియుని గురించి పాడేదను వినుడి. నా ప్రియుని గురించి పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి భక్తుడు పాడుతున్నాడు. భక్తుని యొక్క ప్రియుడు ఎవరు అంటే దేవుడు. దేవునిని గురించి పాడుతున్నాడు. అతని ద్రాక్ష తోటను గురించి పాడుతున్నాడు. ఏమంటున్నాడు? అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వానిని గురించి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఓ పాటలో ఒక భావపూరితమైన పదాలను ఉపయోగిస్తూ పాడుతున్నాడండి. ఏమంటే కంచె అనగానే సహజంగా రైతులు పొలాల చుట్టూ కంచె వేస్తారు. ఫినిషింగ్ తెలుసు కదా మీకు, వ్యవసాయం చేసి. ఏమండి కంచె ఏ పంట చుట్టూ వేస్తారు? ఏ పొలం చుట్టూ వేస్తారు? పంట ఉన్న పొలానికి చుట్టూ కంచె వేస్తారా? పంట లేని దాని చుట్టూ కంచె వేస్తారా? మీరు బాగా ఆలోచించి చెప్పండి. కాపుదల, కాపాడడం. కంచె దేనికి వేస్తారు అంటే ఖచ్చితంగా పంట ఉన్న పొలం చుట్టూ కంచె ఉంటుంది. మనం కూడా అంతే కదండి. ఇంటి దగ్గర చిన్న చిన్న పండ్ల మొక్కలు పెడతాం. దానిమ్మ చెట్టు పెట్టామనుకోండి, దానికి ఎప్పుడు కంచె వేయడం ప్రారంభిస్తామో తెలుసా? పంట వస్తుంది అనుకున్నప్పుడు. దానికి పూత రావాలి, పిందెలు రావాలి. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? దాని చుట్టూ కంచె వేసేస్తాం. పక్కింటోడు చేయి పడకూడదు, అది మన టార్గెట్. దేనికి కంచె వేస్తారు అంటే ఖచ్చితంగా పంట ఉన్నదానికే.
ఆ ప్రాంతాలన్నీ కూడా మంచి పంట పండే ప్రదేశాలండి. 3 పంటల సంవత్సరానికి. రాజధాని అండి, ఇప్పుడున్న రాజధాని అమరావతి ఉంది కదా, అమరావతి ప్రాంతం అంతా కూడా 3 పంటలు పండుతాయి, మంచి పంటలు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల నుంచి మొత్తం బీడు పెట్టేశారు. అన్ని పొలాల్లో ఏమున్నాయో తెలుసా? ముండ్ల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ముండ్ల చెట్లు. ఏమంటే ఒకప్పుడు మొలగ, టమోటా, ఉల్లి, దొండ, బెండ, వంకాయ ఇలాంటి పంటలన్నీ పండేవి. అప్పుడు నేను ఇంటర్మీడియట్ 10th చదివే టైంలో అయితేనండి ప్రతి పొలం చుట్టూ ఫెన్సింగ్, ప్రతి పొలానికి ఫెన్సింగ్ ఉండేది, లోపల మంచి పంట ఉండేది. ఇప్పుడు చూస్తే ఏ పొలానికి కూడా ఫెన్సింగ్ లేదండి. ఎందుకు లేదు? లోపల ఉన్నది పంట అయితే ఎవరైనా కంచె వేస్తారు, లోపల ఉన్నవే ముళ్ళ మొక్కలైతే ముళ్ళకి ఎవరు కంచె వేస్తారు? అంతే కదా, ముళ్ళకి ఎవరు కంచె వేస్తారు? ఈరోజు దేవుణ్ణి కంచె వేయి అని అడుగుతున్న ప్రతి క్రైస్తవుడు గుర్తించవలసిన నిజం ఏమిటంటే, పంట పండే మొక్కవేనా కంచె వేయమని అడుగుతున్నాం. పంట పండే మొక్కకైతే దేవుడు ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. ఫలాలేవి దేవుడి కొరకు? ఫలాలు కావాలి కదా, పంట ఫలాలు కావాలి. నువ్వే ముండ్ల మొక్కవైతే నీకు మళ్ళా కంచె వేయాలా? ఆలోచించాలి. ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుని వనం పంట, దాని గురించి మాట్లాడుతున్నాడు యెషయా గారు. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది అన్నట్టు. ఇంతకీ ద్రాక్ష తోట అంటే ఆయన కూడా ఏదో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ భూమి మీద చేసే వ్యవసాయం ద్రాక్ష తోట కాదండి. 6వ వచనం వచ్చేసరికి, 7వ వచనం వచ్చేసరికి ఆయన ద్రాక్ష తోట ఎవరో చెప్తున్నాడు. ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యోధా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము అంటే నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట గలదు అని దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు వంశం గురించి. అంటే మనుషులను లేదా సంఘాన్ని ఆయన ఒక పంటతో పోలుస్తున్నాడండి. అదేం కొరత కాదు కదండి. యేసు ప్రభు కూడా చెప్పాడు, నా తండ్రి వ్యవసాయకుడు. చెప్పాడా లేదా? పౌలు గారు అన్నాడు, మేము దేవుని జత పని వారం, మీరు దేవుని వ్యవసాయము గృహము అన్నాడు. మనం దేవుని వ్యవసాయం. ఒక రైతు తన పంటను ఎంత ప్రాణప్రదంగా ప్రేమిస్తాడో దేవుడు కూడా మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలీలు దేవునికి సంఘం అయితే ఆ ఇశ్రాయేలు సంఘాన్ని ఒక తోటలా చూస్తున్నాడు, ఒక పంటలా చూస్తున్నాడు. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి 2వ వచనాన్ని. ఆయన దానిని బాగుగా త్రవ్వి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను. సత్తు గల భూమి నుండి వాళ్ళున్న భూమి కానాను భూమి, పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశం అని రాయబడింది. మంచి భూమి. ఆ భూమిలో వాళ్ళని ఉంచాడు. అందులో రాళ్లను ఏరి బాగుగా లోతుగా త్రవ్వి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాడట. నిజమేనా? నిజమండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు శ్రేష్టమైన ద్రాక్ష తీగలండి. అబ్రహాము వంశం నుంచి వచ్చిన వారిని నాటాడు అక్కడ. ఏం జరిగింది చదవండి. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని, ద్రాక్ష పండ్లు ఫలించవలని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు అంటే చేతు. స్త్రీలు వంట చేసేటప్పుడు దోసకాయని కొంచెం చేతి మీద వేసుకొని చూస్తారు. ఎందుకు? చేదు వచ్చే ప్రమాదం ఉంది. దోసకాయ కానీ సొరకాయ కానీ కొన్ని చేదులతో ఉంటాయి. అలాగే ఈ ద్రాక్షకాయల్లో కూడా ఏమున్నాయట? కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు. ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచో ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి విడిపించి మంచి నేలనిచ్చి దానికి కావలసిన సారాన్నిచ్చి
లోతుగా నాటితే మంచి ద్రాక్షలు కావాలని ఎదురు చూస్తున్నాడట. ఈలోగా ఏం కాసాడట? కారు ద్రాక్షలు, అంటే చేదు ద్రాక్షలు. దేవుడు అడుగుతున్నాడు చూడండి. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని, నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ప్రజా దర్బారులోకి దేవుడు వచ్చాడు. దేవుడు అడుగుతున్నాడు, ప్రజా కోర్టులోకి వచ్చాడు. ఆయన నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చండి అన్నాడు. ఏమంటున్నాడు? నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకెవడు దానికి ఇంకేమి చేయలేడు. అంతా చేశాను నేను అంటున్నాడు. దాని అర్థం ఏంటి? నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకేం దానికి చేయగలను చెప్పండి అన్నాడు. ఇంకేం చేయాలి చెప్పండి? నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకేం చేయగలను, అంతే కదా. మరేమి దానికి చేయగలనంటే చేయవలసినదంతా చేశాను, ఇక చేయవలసిందేమీ లేదు. బానిసత్వం నుంచి విడిపించాను, ఇక్కడున్న నిజనులందరినీ పంపించాను, సారవంతమైన నేలను వీళ్ళకిచ్చాను, వీళ్ళను గొప్ప వాళ్ళని చేశాను, వాళ్ళకి కావలసిందంతా ఇచ్చాను. ఇక దానికంటే మించి ఇంకేం చేయాలి చెప్పండి? ఇంకెవరు ఏమి చేయవలసినంత లేదు, అవసరం లేదు. చేయదగిన దానికంటే నేను ఎక్కువ చేశాను. ఇంకేం చేయమంటారు చెప్పండి? ఇంకేమంటున్నాడు? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది చేదు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటి? ఆలోచించుడి, చెప్పండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము తెలియజెప్పేదను. న్యాయం చెప్పండి మీరే. నేను ఒక దానిని చేయాలనుకుంటున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యాన్ని మీకు తెలియజెబుతాను. నేను ఒకటి నిర్ణయం తీసుకున్నాను, నేను ఒకటి చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటది? నేను అది మేసివేయబడి చదవండి. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను. ఏం చేస్తాడట? దేవుడు కంచె వేశాడు యోబుకు అని చదువుకున్నాం. ఎందుకు కంచె వేశాడో మనకు అనవసరం కదా. దాన్ని పట్టించుకోరండి క్రైస్తవులు. యోబుకు ఎందుకు కంచె వేశాడు అది తెలీదు, అది పట్టించుకోరు. ఆయన కంచె వేసాడు కాబట్టి మాకు వెయ్యి కంచె వేస్తాడన్న సంగతే తెలుసు క్రైస్తవులకి. రక్షణ కల్పిస్తాడన్న సంగతే తెలుసు క్రైస్తవులకి. కంచె వేసిన ఆ దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడు? అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసి అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. అది శుద్ధి చేయబడదు. ఏ నిర్ణయం తీసుకున్నాడో మీకు అర్థమైందా? దేవుడు ఏం చెప్తున్నాడు మీకు అర్థమైందా? ఇశ్రాయేలీల శత్రు రాజులు ఎవరున్నారో వాళ్ళని ఇశ్రాయేలీల వంశం మీదకు తీసుకొచ్చానండి. అప్పటి వరకు ఇశ్రాయేలీలకు తిరుగులేదు. రాజు ఉన్నా లేకపోయినా వాళ్ళని ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. రాజులందరికంటే గొప్ప వాళ్ళని చేశాడు, జనులందరికంటే గొప్ప వాళ్ళని చేశాడు. ఇశ్రాయేలీలంటే ప్రపంచ దేశాలలో ఉన్న జనులందరూ వణికిపోయేలా చేశాడు. అన్ని చేసిన దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? మంచి పంట కావాలి నాకు అన్నాడండి. మంచి పంట, కారు ద్రాక్షలు. అంతే. ఎప్పుడైతే చెడ్డ ద్రాక్షలు వచ్చాయో, చేదు ద్రాక్షలు వచ్చాయో, ఆయన నిర్ణయం ఏంటో తెలుసా? వేసిన కంచెను కొట్టేస్తానన్నాడు. ఏమండి, పంట చుట్టూ కంచె వేసాం, ఓ ప్రక్క కంచె తీసేస్తే ఏమవుతుంది? పశువులు పడిపోతాయి, తొక్కేస్తాయి, తినేస్తాయి, నాశనం చేస్తాయి. దేవుడు కూడా అదే అంటున్నాడు, నీ శత్రువులకు అప్పచెబుతానన్నాడు. అదంతా తొక్కివేయబడినట్లు నీ శత్రువుల చేతికి అప్పగించేస్తానన్నాడు. ఆ తర్వాత జరిగింది మీకు చెప్పనవసరం లేదు. బబులోను రాజు, కల్దీయుల రాజు వచ్చాడు, నెబుకద్నెజరు, సర్వనాశనం చేశాడు. అషూరు రాజులు వచ్చారు, సర్వనాశనం చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో ఇశ్రాయేలు జాతిని, వంశాన్ని ఏం చేశారు? నాశనం చేశారు. ఏమండి, ఒకనాడు నా జనము అని చెప్పుకున్న ఇశ్రాయేలీలు
వారి చుట్టూ కంచె వేసి కాపాడిన దేవుడే ఎప్పుడైతే మంచి ఫలములు లేవో వారందరినీ తీసుకెళ్లి నాశనానికి శత్రువుకు అప్పచెప్పాడండి. ఆ రోజు వాళ్ళు దేవుని వనం. మరి ఈరోజు క్రైస్తవులుగా మనమండి దేవుని వ్యవసాయం. ఈరోజు క్రైస్తవులుగా మనమండి దేవుని తోట. ఇశ్రాయేలీలకు జరిగింది ఎందుకు దేవుడు వ్రాయించి పెట్టాడంటే, అపోస్తుడైన పౌలు కొరింథీ పట్టణానికి రాస్తూ 10వ అధ్యాయంలో ఒక వాస్తవాన్ని ఆయన రాసినండి. 11వ వచనం. ఈ సంగతులు 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వారికి సంభవించినవి మనకెందుకు వ్రాశాడు అంటే, ఆ రోజు ఆయన వనము, ఆయన వ్యవసాయం. వాళ్ళు మంచి పంట లేనప్పుడు ఎలా కొట్టివేయబడ్డారో, ఇప్పుడు మనమండి ఆయన వ్యవసాయం. మనము కూడా మంచి పంట లేకపోతే ఏమైపోతాం? ఇశ్రాయేలీయులను ఎలా అప్పచెప్పాడు శత్రువులు చూడండి. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం. వారి శత్రువుల చేతికి ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం. వారి శత్రువుల చేతికి వారి ప్రాణము తీయజూచు వారి చేతికి వారిని అప్పగించుచున్నాను. వారి కళేభారములు. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము 20వ వచనం. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము 20వ వచనం. జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరణ వలన. దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? వారి శత్రువులకు అప్పగింపబడాలి, అంతే. ఆయన నిర్ణయం అది. వారి శత్రువులకు అప్పచెప్పాడు. ప్రేమని దేవుని వల్ల ఎందుకు మోడీ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చాడో చాలామందికి అర్థం కాలేదు. క్రైస్తవులు చూస్తే భారతదేశంలో అబ్బబ్బబ్బబ్బ సంఘాలు పెరిగిపోతున్నాయి, క్రైస్తవులు పెరిగిపోతున్నారు, ఆరాధనలు పెరిగిపోతున్నాయి, కార్యక్రమాలు పెరిగిపోతున్నాయని మనం అనుకుంటున్నాం. మరి మన శత్రువు ఎందుకు పాలనకు వచ్చాడు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మనకు వేసిన శిక్షది. అదేంటండి, మనము మంచి ఫలాలు ఫలించటం లేదా? ఒకనాడు కారు ద్రాక్షలు కాసిన ఇశ్రాయేలు జాతిని అప్పగించేశాడు. మరి ఈరోజు క్రైస్తవులు కూడా అదే పరిస్థితి. మనము కూడా మంచి ద్రాక్షలు. ఏంటి మంచి ద్రాక్షలు అంటే ఏంటి? మీరు చెప్పండి, మంచి ద్రాక్షలు అంటే ఏంటి? మనము కూడా దేవుని వ్యవసాయం అన్నాడు కదా. మనం ఏమి కాయవలసి ఉన్నది? గలతీ పత్రిక చూడండి. క్రైస్తవులుగా మనం బాగున్నామని అనుకుంటున్నామండి, కానీ బాగోలేదని వాక్యం చూస్తే అర్థమైపోతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి. అయితే ఆత్మ ఫలమేమనగా, ఫలము, మనము ఫలించవలసిన ఫలం. చెప్పండి. మంచి ద్రాక్షలు, దేవుడు ఎదురు చూసిన ద్రాక్షలు ఇవే. ప్రేమ. ఏమండి, దేవుడు ఏ ఫలముల కొరకు ఎదురు చూశాడంటే, 1 ప్రేమ, 2 సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. చూసారా? 9 ఫలాలు కనపడుతున్నాయి అక్కడ మనకి. ప్రేమ, సంతోషం, సమాధానం వరుసగా చెప్పాడు. చూసారా? దేవుడు కోరుకున్న నిజమైన ఆత్మఫలాలు ఇవేనండి, నిజమైన ద్రాక్ష ఫలాలు. ఒకనాడు ఇశ్రాయేలీలను చూసి ఇవి లేవని నాశనం చేశాడు. మంచి పంట ఏది అన్నాడు. ఏమండి, ఈరోజు మనమేమనుకుంటున్నాం? మనలో ఈ పంట లేదని అనుకోవట్లేదు ఎవరు. దేవుని నిమిత్తం మనకు శ్రమలు వచ్చాయి,
దేవుని నిమిత్తం హింసలు వచ్చాయి, దేవుని కోసం శ్రమ పడుతున్నాం, మనం శ్రమ పడాలి అనుకుంటున్నారు. వెరీ గుడ్, దేవుని కోసం శ్రమలు వస్తాయి, మనల్ని పరీక్షించుట కొరకు వస్తాయి. కానీ మనకు వచ్చినవి దేవుడు మనల్ని పరీక్షించుట కొరకు పెట్టినవా, లేక మనం సరిగా లేనందుకు ఇచ్చిన శిక్ష? పరీక్ష, శిక్ష రెండు ఉంటాయి, తెలుసుకోవాలిగా. ఇది పరీక్ష, శిక్ష. పరీక్ష పెడుతున్నాడా, శిక్ష వేస్తున్నాడా? శిక్షనే పరీక్ష అనుకుని కళ్ళు మూసుకుంటే తర్వాత పోతాం. ఆలోచించాలి, రెండింటికి తేడా ఉంది. చూద్దాం మనం ఎలా ఉన్నామో, నిజంగా మనం ఈ ఫలములతో ఉన్నామా? ఒకసారి అపోస్తలుడైన పౌలు పేతురు గారి దగ్గరికి వెళ్దాం. పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి చేశారు కదండి తీనివ్వండి, అందుకే అడిగాను. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఎంత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు కొరకు నిజముగా శ్రమను అనుభవిస్తున్న ఆనాటి మొదటి శతాబ్దపు సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఓకే, 14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన, జాగ్రత్తగా వినాలి. అందులో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఆ పాయింట్ అవసరం మనకి. చదవండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. మీరు నిజంగా క్రీస్తు నామము నిమిత్తం నిందల పాలైతే దేవుని ఆత్మ మీ మీద ఉంటాడు, మీరు ధన్యులు. ఓకే, కానీ 15 మీలో ఎవడను అన్ని శ్రమలు అన్ని నిందలు మీరు క్రీస్తు నిమిత్తం పడుతున్నారంటే ఒప్పుకోవట్లేదు ఆయన. 15 అంటున్నాడు, ఎవడైనను నరహంతకుడిగా గాని దొంగగా గాని దుర్మార్గుడిగా గాని పరుల జోలికి పోవాడిగా గాని. అంటే బాధ 2 రకాలుగా వస్తుంది. ఒకటి క్రీస్తు నామము నిమిత్తము, రెండేమన్నాడు, మీలో ఎవడును, చదవండి, నరహంతకుడిగా గాని దొంగగా గాని దుర్మార్గుడిగా గాని పరుల జోలికి పోవాడిగా గాని. ఇప్పుడు చెప్పండి, మనము అనుభవిస్తున్నది పరీక్షను కొరకైన శ్రమలా లేదా దేవుడిచ్చిన శిక్ష? తర్వాత 17వ వచనం చూడండి. 17వ వచనం 16 కూడా చూద్దాం, ఎందుకంటే మన కంటిన్యూషన్ అయితేనే అర్థమవుతుంది. ఎవడైనను ఆ కాలంలోనే ఆ సంఘంలోనే పేతురు గారి మాట ప్రకారం కొందరు క్రీస్తు నిమిత్తం నిందలు పడుతుంటే కొందరు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే చెప్తున్నాడు. చదవండి. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఎవడైనా ఒకవేళ క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తే వాడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచండి. ఓకే, తీర్పు దేవుని ఇంటి వద్ద. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. మన యొద్దనే ఆరంభమైతే ఇక్కడ ఆల్రెడీ తీర్పు. మీలో ఎవడైనా క్రీస్తు కోసం శ్రమ పడితే ఓకే, ధన్యులు. కానీ ఇక్కడ ఏం మొదలైందంటున్నాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద మొదలైంది, ఆరంభమైంది, ఆ కాలం వచ్చింది. అది మన యొద్దే అంటే కొట్టివేయడం. మంచి ఫలాలు ఉన్నాయా, చెడ్డ ఫలాలు ఉన్నాయా, మొదలు పెట్టాడు తీర్పు. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి వినని వారి గతి అనలేదు. అక్కడ ఏమన్నాడు అంటే ఆల్రెడీ విని కూడా వాక్యమును పట్టించుకొని వారి గురించి. అవిధేయులైన వారి గతి ఏమవును, మరియు నీతిమంతుడే రక్షింపబడు దుర్లభమైతే భక్తిహీనుడు పాపి. అంటే ఇక్కడ ఏం మొదలైందో తెలుసా, ఏరివేత మొదలైంది. దేవుడు ఏం మొదలు పెట్టాడు ఆ రోజే? మనం అనుకుంటున్నాం
ప్రతి క్రైస్తవుడు ఎవరికి శ్రమలు వచ్చినా దేవుని నిమిత్తం శ్రమ పడుతున్నాం, దేవుని కోసం శ్రమ పడుతున్నాం, క్రీస్తునామం నిమిత్తం శ్రమ పడుతున్నాం కాదు. మీలో ఎవడును నరహంతకుడిగా కానీ, దుర్మార్గుడిగా కానీ, దొంగగా కానీ, పర్ల జోలికి పోవాడిగా కానీ. ఏమండి, ప్రేమ అనేటువంటి మొట్టమొదటి ఫలం అన్నాడు. మేము నరహంతకులు ఏంటండి, నరహంతకుడిగా బాధ అనుభవించదగదు అన్నాడు. మేమే నరహంతకులు కాదే అనుకుంటున్నారు కదా. చెప్తాను, అది కూడా చెప్తాను. ప్రేమ అన్నాడు. మొదటి ఫలం ఏంటి? ప్రేమ. సహోదరుల గురించి ఒక మాట చెప్పాడండి. సహోదరులను ప్రేమించడం గురించి ఒక మాట చెప్పాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, మొదటి యోహాను 3:14-15. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచిండును. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎవరు నరహంతకులట? ఇప్పుడు ఈరోజు భారతదేశంలో లేదా ప్రపంచ దేశాల్లో క్రైస్తవ్యం ఎలా ఉంది ఆలోచించేద్దాం. ఎలా ఉంది ఆలోచించేద్దాం. తన సహోదరులను, ఏమండి, శత్రువులను ప్రేమించడం పక్కన పెడదాం కాసేపు. ఈరోజు క్రైస్తవులు సహోదరులను ప్రేమించే స్థితిలో ఉన్నారా? ఉన్నారండి? ప్రేమ అనేటువంటి మొదటి ఫలం ఉందా క్రైస్తవుల్లో? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. రంజాన్ మాసం వచ్చింది కదండి. భారతదేశంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. మన దేశానికే వెళదాం, ఎక్కడికంటే అక్కడ పరిస్థితులు మనకు తొందరగా అవగాహన అవుతాయి కనుక. ఏమంటే ఒక పండుగ వచ్చిందంటే ఇస్లాం సోదరులు అందరూ ఒకే మసీదుకి వెళ్తారు. ఎందుకంటే గ్రామాలలో ఒక మసీదే ఉంటుందండి కదా. ఏదైనా సిటీ అనుకోండి పెద్దది కనుక ఒక 2-3 ఉంటాయి. చాలా గ్రామాలు, పట్టణాలు అయితే ఒక మసీదే ఉంటుంది. పండుగ వచ్చిందంటే అందరూ ఒకే మసీదుకి వెళ్తారా? అలాగే ఒక హైందవ సోదరుల పండుగ వచ్చిందనుకోండి, శ్రీరామనవమి అనుకుందాం. ఒకే రామాలయం ఉంటుంది ఊరికి. ఏ కులమైనా ఏ వర్గమైనా అందరు కలిసి ఏం చేస్తారు? ఒకే రామాలయానికి వస్తారు. వాడు ఏ కులమైనా వచ్చేస్తాడు. హిందూ అయితే చాలు. వీడంటే పడనివాడు, వీడంటే ఇష్టం లేనివాడు ఎవడో ముందు లైన్లో ఉన్నాడు అనుకో, వీడొచ్చిన దానికి నేను ఎందుకు రావాలి, నేను వేరే ఊరికి వెళ్తాను అనుకుంటాడా? అమ్మో, ఇది దేవాలయము, దేవుడి సన్నిధి, వాడి దండం వాడిదే, నా దండం నాదే, మనకెందుకు అలా పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఇస్లాం సోదరులు అయితే ముక్కు తెలియని అవసరం లేదు. ఇస్లాం సోదరుడు అని తెలిస్తే చాలు, వెళ్ళిపోయి ఏం చేస్తారు? కౌగిలించుకుంటారు, సలాం అలైకుం అంటారు, ఈద్ ముబారక్ చెప్పుకుంటారు. మన పండగ ఉంది క్రిస్మస్. ఎవడు గుడి ఆడితే ఎవడు గోల. పెంతెకోస్తోడు బ్యాప్టిస్టోడికి ఎదురయ్యాడు అనుకోండి, తరతరాల నుంచి పగలతో రగులుతున్న ఫ్యాక్షనిస్టులో చూసుకుంటారు ఇద్దరు. వందనాలు ఉండవు. ఆడవాళ్ళు అయితే 36 వంకరలు తిప్పుతారు. కింద నుండి పైదాలు చూస్తూ ఉంటారు. ఎవరు? ఇంకెవరు? సహోదరుడు, కాకపోతే వేరే సంఘం. బ్యాప్టిస్టోడు పెంతెకోస్తోడికి వందనాలు చెప్తారండి. సిఎస్ఐ వాళ్ళు లోదరణ వాళ్ళు వందనాలు చెప్తారండి. ఒకరితో కలుస్తారండి. సహోదరులను ప్రేమిస్తున్నారా? ఈరోజు ద్వేషిస్తున్నారా? ద్వేషం. ఎవరిని ప్రేమించటం లేదండి. ప్రేమ అనేటువంటి ఒక ఫలాన్ని దేవుడు చూడాలనుకున్నాడు, కానీ ఈరోజు క్రైస్తవులు ఏం లేదు, ప్రేమ అనే ఫలం లేదు. అమెరికా లాంటి దేశాల్లో అయితే వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారు తెలుసా? ఒబామా అనేటువంటి ఒక ఆయన ఉండేవాడండి ఇతని కంటే ముందు. ఏమంటే గర్భంలో ఉండగానే అబార్షన్ చేసేసుకోవచ్చు, బిడ్డను చంపేయచ్చు అన్నాడు. దాన్ని ఏమంటారండి? భ్రూణ హత్య అంటారు. ఏమంటారు? భ్రూణ హత్య. అది భ్రూణ హత్య. ఎలక్షన్స్లో నిలబడినప్పుడు తన పార్టీ అజెండాలో చేర్చాడండి, అవాంఛిత గర్భాలను మీరు తీసేసుకోవచ్చు, గర్భస్రావం చేసుకోవచ్చు, అంటే అబార్షన్లను నేను చట్టబద్ధం చేస్తాను. అప్పుడు ఏం చేయాలంటే, అమెరికా అంటే క్రైస్తవ దేశం, బైబిల్ని విశ్వసించిన దేశం కదా. వీడవుడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అయితే
పిల్లల్ని కడుపులో చంపేసుకోవచ్చు, మీరు హత్య చేయొచ్చు అంటున్నాడు. ఇలాంటి దుర్మార్గుడికి ఓట్లు వేయకూడదు అనుకోవాలి కదా వీళ్ళు క్రైస్తవులు అయితే. కానీ అమెరికా వాళ్ళంతా కలిసి ఎవరికి ఓట్లు వేసారు అంటే వీళ్ళు కూడా ఏం కోరుకున్నారు? వ్యభిచారమే ఒక పాపమైతే ఆ వ్యభిచారం వలన గర్భం వస్తే దానిని తీసేయాలి, అంటే చంపేయాలి. అంటే అమెరికా వాళ్ళు క్రైస్తవుల హంతకుల? ప్రేమ అనే లక్షణం ఉందా? వాళ్ళు చంపారు, మరి మనమే హత్య చేయలేదు అనుకోకండి. ఒక సహోదరుని ద్వేషించువాడు అప్పుడే ఏమండి ఎప్పటికండి కలుస్తారు వీళ్ళు? ఎప్పటికీ కలుస్తారు చెప్పండి? ఈరోజు ఇండియాలో ఏమంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎవరో హిందూ మత ఛాందస్వాదులు లేచారని ఒకడు మహాసేన అంటాడు, ఇంకొకడు మరో సేన అంటాడు. ఎందుకు ఆ గతి? ఎందుకు అలా మారిపోయాం? ఎందుకు అలా మారిపోయామంటే ఈరోజు దేవుడు అనుకున్నట్టుగా క్రైస్తవ్యం లేదు. దేవుడు కోరుకున్న క్రైస్తవ్యం కాదు. ఒకరంటే ఒకరికి పడని స్థితి, ఒకరితో కలవని స్థితి, ఎవరిని ప్రేమించని స్థితి. ఇదే అంటే దేవుడు కోరుకుంది. ప్రేమ అనే ఫలం దగ్గర క్రైస్తవులు ఫెయిల్ అయ్యారు. తర్వాత దేవునిని సంతోషపెట్టి తాము దేవుని యందు సంతోషపడే సంతోషం అనే ఫలం, క్రైస్తవుల మధ్య సమాధానం అనే ఫలం, దీర్ఘశాంతం. ఇక ఆలోచించండి, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం ఉన్నవేనా? ఇవన్నీ ఉన్నవేనా? దేవుడు కోరుకున్న క్రైస్తవ్యం ఇది కాదండి. ఇది కాదండి ఆయన కోరుకున్న పంట. ఆయన కోరుకున్న పంట రాలేదు, నష్టపోయాడు ఆయన. అందుకే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైంది. యోహాను సువార్త 15వ అధ్యాయము. పండని పంటను ఏరేసే పనిలో ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి కానీ తనంతట తాను ఏలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ద్రాక్షవల్లిని నేను. ఏమండి 6వ వచనం. ఎవడైనాను నా యందు నిలిచి ఉండనేట్ల వాడు తీగల వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండేనడలా మీకేది ఇష్టం వాడు. నా యందు నిలిచి ఉండని ప్రతి తీగ ఏమైపోతుంది అంటున్నాడు? పారవేయబడుతుంది. ఈరోజు దేవుని కొరకు పండుట లేదు గనకే దేవుడు మన చుట్టూ వేసిన కంచెను తీసేశారండి. ఎందుకు వస్తున్నారు శత్రువులు? 10 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని కాపాడుతానన్నాడండి దేవుడు. నీతిమంతులను ఆయన దుర్మార్గుల చేతికి అప్పగించడండి. పరీక్ష కొరకు వచ్చే శ్రమ వేరు, అది మన విశ్వాసమును పరీక్షించుటకు వచ్చేది. అది కొంతకాలం ఉంటుంది, అది వేరు. యోబును పరీక్షకు అప్పచెప్పాడు, ప్రాణము ముట్టకూడదన్నాడు. అంతేనా? ప్రాణం ముట్టకూడదు. ఆ శ్రమ ఎంతవరకు వచ్చిందో, ఎంతవరకు రానిచ్చాడు, తర్వాత ఎలా ఆపేశాడు మీరు చూశారు. ఒకవేళ దేవుని కొరకు నేను బలైపోతానంటావా? అసలు ఆ స్థాయి వేరండి, ఆ స్థాయి వేరు. ఈరోజు నిజంగా చెప్పండి, మనకు వచ్చే శ్రమలు దేవుని కొరకు వచ్చినవా? ఆయన నామం నిమిత్తం వచ్చినవా? లేక వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్న మన బ్రతుకులను బట్టి వచ్చినవా? విశ్వాసం ఏది? ఒక మాట చెప్పనా, మనలో విశ్వాసం లేదనడానికి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేనను చింతించకండి. ఆ ఒక్క మాటకి క్రైస్తవ్యంలో ఎవరు న్యాయం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి, ఆయన అలాగే చెప్తాడు, పని చేసుకోకపోతే ఎట్లా అవుతుంది అయ్యా అంటది. అంతే అయిపోయింది. అంటే దేవుని మాటను తీసి ఎక్కడ పడేసింది? ఫినిష్. కనుక ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాళుత్వం లేదు, విశ్వాసం లేదు, మంచితనం లేదు, సాత్వికం లేదు, ఆశా నిగ్రహం లేదు. వెంటనే వచ్చేస్తుంది కోపం. దీని పేరేంటి? దీర్ఘశాంతం. ఉందా నీకు? ప్రేమ దీర్ఘకాలము సహించదు, ప్రేమ మత్సరపడదు, డంబముగా పలకదు, అపకారం చేయదు, అపకారమును మనసులో ఉంచుకోదు. ఒకసారి ఆలోచించండి. ప్రేమ అనే ఫలము దగ్గర నిలబడి ఒక్కొక్క జీవితాలను మనం పరీక్షించుకుంటే, ఒక ఆవిడ అంటుంది, చర్చికి వెళ్ళి వచ్చాక వాళ్ళు అంటున్నారు,
నువ్వు చస్తే కన్నీటి పుట్టు కూడా రాల్సిన అంటుంది. ఎవరు? ఇప్పుడే రొట్టె ద్రాక్షరం తీసుకుని వచ్చింది. ఏం చేసిందట? నువ్వు చస్తే పాపం 10 ఏళ్ళు దాకా సాగుతా అంటే అప్పటిదాకా ఏం చేస్తుంది? పగని అపకారాన్ని మనసులో ఉంచుకోవడం. ఎక్కడండి క్రైస్తవ్యం? దేవుడు కోరుకున్న క్రైస్తవ్యం ఇదేనా? కంచె వేశాడు, కంచె వేశాడు, కంచె వేశాడు, కంచె వేయాలని ప్రార్థన చేస్తున్నావు. అసలు యోబుకి ఎందుకు కంచె వేశాడు ఎప్పుడైనా నీకు అర్థమైందా? చూస్తా ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఆయన గురించి వ్రాయబడిన మొదటి పలుకులోని దేవుడు ఆయన గురించి ఏమని పలికాడో ఆ మొదటి వచనమే చదవండి. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడుండెను. ఓజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండేను. యథార్థవంతుడును. మనమైతే యోబు అనగానే వెంటనే చెప్పే పదం ఏంటో తెలుసా? నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడిని, యోబు అనగానే ధనవంతుడు అంతే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటారు. మొదట యోబు క్యారెక్టర్లో మనం దేన్ని చూస్తాం? కానీ యోబు క్యారెక్టర్లో దేవుడు ధనాన్ని చూడలేదండి. మొదట ఏం చూశాడు? యథార్థవంతుడు. మొట్టమొదట దేవుని నోట నుండి యోబు గురించి మాట్లాడాలంటే మొదటి పదం ఏమొచ్చింది? యథార్థవంతుడు. తర్వాత న్యాయవంతుడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుదనమును విసర్జించినవాడు. ఓకే, మొదటి వచనం ఈ మాట చెప్పాడు. తర్వాత 8వ వచనం చూడండి. 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? మళ్ళీ సేమ్ పదం. యోబు గురించి చెప్పాలంటే మొదట ఏ పదాన్ని వాడాడు? ఏమండి, ఎన్నిసార్లు ఎప్పుడు మాట్లాడినా మొదట యథార్థవంతుడు అనే పదం వస్తుందంటే అర్థం ఏంటి? అంటే యోబులో ఉన్న సూపర్ క్యారెక్టర్ ఏంటన్నమాట? యథార్థత. ఒక వ్యక్తిని గురించి మనం అభిప్రాయం చెప్పాలంటే అతనిలో ఎక్కువగా దేన్ని చూస్తామో అది చెప్తాం, అంతే కదా. వాడు పెద్ద నసండి అంటే వాళ్ళు ఏం చూసాం ఇప్పుడు దాకా? మనం నసే ఎక్కువ చూసాం. అలాగని వాళ్ళు కొంచెం మంచి ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. వాడు మంచోడు అంటే కదండి. మంచోడు అయితే అయ్యాడు కానండి, వాడు నసండి అంటే ఎక్కువ ఏది చూసామన్నమాట? అదనమాట. కనుక ఒక వ్యక్తిలో ఎక్కువ ఏది చూస్తామో ముందు అదే మాట్లాడతాం. యోబులో దేవుడు ఏది చూశాడు? యథార్థత. అలాగే 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 9వ వచనం చదువు. అతని భార్య వచ్చి చివరికి ఆరోగ్యం పోయి చిల్లపెంకు తీసుకొని చర్మాన్ని గోక్కునే పరిస్థితి. అప్పుడు భార్య వచ్చింది. ఆవిడేమంటుంది చూడండి. అతని భార్య వచ్చి నువ్వు ఇంకాను యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మని. అంటే ఆయనలో ఉన్న సూపర్ క్యారెక్టర్ అదేనమాట. మాట్లాడితే ఏమంటాడు? యథార్థంగా ఉండాలంటాడు. యథార్థత అంటాడు. యథార్థంగానే ఉంటాడు. ఆయన మాట వరుస కంటే దేవుడు చెప్పడు కదా. దేవుడే చెప్తున్నాడంటే అతనిలో ఏముంది? ఏమండి, యథార్థత. ఓకే, చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను, ఎన్నోసార్లు సేవకులు చెప్పారు. ఎందుకు దేనిని బట్టి ఇతను యథార్థవంతుడు అంటున్నారు? ఎన్నిసార్లు యథార్థవంతుడు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారే. అసలు దేన్ని బట్టి ఒక్క మాట చెప్తే బాగుండు కదండి మనకి ఈ విషయంలో. అది అక్కనే ఆ వెంటనే ఆ 2వ మాట చెప్పాడండి. ఆయన యథార్థతకు రుజువు అక్కడే ఉంది చూడండి. ఎందుకు యథార్థతను వదలకుందువా? ఇంకా వదలకుందువా? నీ దేవుడు దూషించి చచ్చిపో అంది. వెంటనే ఏమంటున్నాడు చూడండి. అతని యథార్థతకు ఇదే మాట రుజువు. అందుకు అతడు మూర్ఖురాలు మాటలు అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనం అనుభవించతగదా? ఈ ఒక్క మాట చాలండి. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎప్పుడు అనని మాట ఇవ్వన్నాడు. ఒకసారి ఆ మాటలు మనకు అనుభవించుకుంటే మనమేంటో మనకే అర్థమైపోద్ది. ఏంటి ఇప్పుడు దేవుడు కీడు చేశాడని ఇప్పుడు దేవుడిని దూషించమంటున్నావా? ఒక మాట అడుగుతాను చెప్పన్నాడు. దేవుడు మనకు అన్ని మేలు చేసేటప్పుడు తీసుకున్నామా లేదా? దేవుడు మేలు చేసినప్పుడు తీసుకునేమన్నావు? మంచోడు అన్నావు. ఆయన నీకు ఇవ్వడానికి నీకున్న అర్హత ఏంటి? ఆయన మేలు చేస్తే తీసుకోవడానికి ఏ అర్హత ఉందని ఏ రోజైనా ఆలోచించామని? ఆలోచించలేదు. ఆయన మేలు చేసినప్పుడు తీసుకున్నాం. ఆయన మేలు చేసినప్పుడు మంచివాడను, ఆయన వలన ఒక కీడు సంభవించగానే చెడ్డవాడవుతాడా?
మన గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే యోబు గారి మనసు అర్థం కావాలంటే మనకున్న లొకాలిటీలో మనకు చిన్న ఉదాహరణ పడాలి. ఏమండి, అన్నీ చూస్తారు, తండ్రి తల్లి అవసరాలన్నీ తీరుస్తారు. ఒక్క విషయం ఏదైనా తేడా జరిగిందనుకోండి, భార్యతో కలిసి తల్లిని తండ్రిని నిందించేస్తారు. ఏమంటారండి అప్పుడు? మీరేమంటారు చెప్పండి అలాంటి కొడుకుని? మొదటి నుండి అన్నీ చూసిన తండ్రి తల్లి ఈ ఒక్క విషయంలో చెడ్డవాళ్ళు అయిపోతారా? అంతే కదా. వీడు మంచోడు కాదురా, వీడు మంచోడు కాదు. నువ్వే ఎంతో మందికి మంచి చేశావు, మొదటి నుండి అన్నీ చూసావు, ఒక్క విషయంలో ఏదో తేడా జరిగింది, నేను చెడ్డాడంటే ఆలోచించండి. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారండి, రాసేసుకొని పూసేసుకొని తిరుగుతారు. ఏమ్మా నీతో పాటు ఒక ఆవిడ వచ్చేది కదా, ఎప్పుడు ఆవిడ రావట్లేదు ఏంటని అడిగానండి. మా ఇద్దరికి మాటలు లేవండి అంతే. ఎవరో విశ్వాసురాలు. అదేంటమ్మా, ఏమంటే ఒక విశ్వాసురాలు చెప్పకుండా మాటది, మా ఇద్దరికి ఏమి లేవు మాటలు లేవు. ఏమ్మా అన్న, ఏమోగా అనుకున్నాను కానండి, అనుకున్నంత మంచిది కాదండి. 5 ఏళ్ళు కలిసి తిరిగి ఏమంటుంది, ఏమో అనుకున్నాను కానీ నేను అనుకున్నంత మంచిది కాదండి అంది. నేను వెంటనే మనసులో అనుకున్నాను, డైరెక్ట్గా చెప్తే ఏమవుతుందని. ఆమె కాదు, నువ్వు మంచిదాని కదా. ఎందుకంటే అప్పటి వరకు మేలు అనుభవించినప్పుడు మంచిదైంది, ఆమె వల్ల ఏదో చిన్న పొరపాటు జరగగానే ఏమైపోయింది, చెడ్డదే. మనలో కూడా అదే లక్షణాలండి. మీరు మనసు పెట్టి ఆలోచించండి, ఎంతమందిని ఇలా పోగొట్టుకున్నారు, మీకు ఎంతమంది ఇలా దూరం అయిపోయారు. ఒకరిలో మంచి చూడడం నేర్చుకున్నావా, అతను మంచివాడని నువ్వు డిక్లేర్ చేసిన తర్వాత అతని వల్ల పొరపాటు జరిగితే మాత్రం చెడ్డోడు ఎలా అవుతాడు? యోబు ఆలోచించిన ఆలోచన ఏమిటంటే, మంచి చేసినప్పుడు స్వీకరించిన నేను అతని వలన ఒక కీడు జరిగితే అతను చెడ్డోడు ఎలా అవుతాడు? ఆ కీడు కూడా స్వీకరిస్తాడు. మరి మంచి ఎందుకు స్వీకరించాను? మంచి స్వీకరించినప్పుడు కీడు స్వీకరించాలి. ఏంటి యథార్థత అన్నాడండి దేవుడు. వెరీ గుడ్. మంచి చేసిన కీడు చేసిన నేను మంచివాడిననే ఒక మాట మీద నిలబడ్డాడు, చూసావా? యోబు యథార్థం. ఇప్పుడు మీరు చెప్పండి, మాటి మాటికి మనసు మారిపోతుంది. మన వాళ్ళ విషయంలోనే, మనతో ఉండే వాళ్ళ విషయంలోనే. ఈరోజు మంచి అన్నవాడిని రేపు చెడ్డనుకుని వదిలేసి వెళ్ళిపోతావు. యథార్థత ఇది. ఎలా మనం ఆలోచిస్తే దేవుడు అనుకున్న మంచి లక్షణాలు క్రైస్తవ్యంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవి కనబడటం లేదండి దేవుడికి. స్వార్థం కనబడుతుంది, అవసరాల కొరకు ఆర్తనాదాలు కనబడుతున్నాయి, వ్యాపారాలు కనబడుతున్నాయి, మోసాలు కనబడుతున్నాయి. విసిగిపోయిన దేవుడండి శత్రువు చేతికి తీసుకెళ్ళి హ్యాపీగా అప్పచెప్పాడు, వాడు నలం కొడుతున్నాడు. ఎప్పటికైనా మారాలండి క్రైస్తవులు. నాకేమనిపిస్తుంది తెలుసా, క్రైస్తవులు ఏడ్చే ఏడుపులకు మళ్ళీ ఆయన హృదయమే కరిగి బీజేపీ వాళ్ళని పక్కన పెడుతున్నాడు. కానీ క్రైస్తవులు ఏడ్చే నాకైతే ఆయన కనుక ఈ క్రైస్తవులు మారకపోతే మళ్ళీ వాళ్ళ చేతికి అధికారం ఇస్తాడేమనిపిస్తుంది. మనం కనుక మారకపోతే మారాలి మనం. ఎందుకంటే బైబిల్లో దేవుడు శత్రువుల చేతికి అప్పగించిన ఉదంతాలు చూస్తుంటే ఆయన కోపం సామాన్యమైంది కాదు. ప్రేమని దేవుడు పిల్లలారా, కంచె వేస్తాడు అంటాం, నారు పోసినవాడు నీరు పోయాడా అని రాగం చేస్తారు చాలామంది. నారు పోసినవాడు నీరు పోస్తాడు, కానీ కంచె వేశాడే అంటున్నావే, నీకు రక్షణ కల్పించిన దేవుడే నిన్ను శత్రువు చేతికి కూడా అప్పగిస్తాడు. ఆ మాట చూడండి ఎంత భయంకరంగా ఉందో. చూసి ముగించేసుకున్నాం. 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. 1 పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభమైంది. దేవుని ఇంటి వద్ద ఆ తీర్పులో కొందరికి శిక్ష ఉంటుంది. అది మన యొద్దనే ఆరంభమైతే, అదే కదండి. మంచివాడికైతే కేసు కొట్టేస్తారు, చెడ్డవాడికైతే శిక్ష వేస్తారు. తీర్పు అంటే ఏంటంటే జడ్జిమెంట్ వచ్చింది ఈరోజు అంటే అర్థం ఏంటి? ఈరోజు జడ్జిమెంట్ ఉందంటే తప్పు చేసిన వాడు ఒలిగిపోతుంటాడు, ఏం శిక్ష పడుతుందని. తప్పు చేయని వాడు నాకు కేసు పోద్దు కదా అనుకుంటాడు. తీర్పు ఆల్రెడీ 2000 సంవత్సరాలు ఉంది, అప్పుడే ఆరంభమైంది. ఆ తీర్పులో నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడుగా
మీరు ఇతరుల జోలికి వద్దు, ఇతర గ్రంథాల గురించి మాట్లాడకండి, ఇతర దేవతల గురించి మాట్లాడకండి అంటే ఒకడు రక్షకుడు, ఎవడు కృష్ణుడా క్రీస్తా అంటాడు. వీడికి ఎందుకండి నాకు అర్థం కాలేదు. ఏమంటే యేసుప్రభు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో ఎక్కడైనా ఇతర దేవతల పేరెత్తాడా? మీరు చదివి చెప్పండి ఈ 10 రోజుల్లో. మరి ఆయనకి తెలియదా? ఇతర దేవతల పేర్లు తెలీదా? లేకపోతే మాట్లాడడం భయం ఆయనకి? నువ్వు ధైర్యవంతుడు, ఆయన భయస్తుడా? ఇతరుల జోలికి పోవారిగానైనాను, దొంగగానైనాను, నరహంతకుడిగానైనాను, దుర్మార్గుడిగానైనాను శిక్ష అనుభవింప. అంటే ఇప్పుడు మనకు వచ్చింది పరీక్ష, శిక్ష. పరీక్ష కూడా అందరికీ కూడా సుమండి. మీరు అసలు సరిగా బైబిల్ చదివితే దేవుడు అబ్రహామును పరీక్షించాడు, మంచోడిని పరీక్షిస్తారు ఎవరైనా. యోబును పరీక్షించాడు. వీడు ఆల్రెడీ ఎదవన్నప్పుడు ఇంక పరీక్ష దీనికి? నువ్వు మొదట్లోనే తెలిసిపోతుంది ఇక్కడ విశ్వాసం ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా. ఆలోచించండి. దేవుని కోసం పుట్టావని తెలిసి కూడా అలాగా తిరుగుతుంటాడు ఏం చేయకుండా. ఇంక ఇతను పరీక్ష కావాలా మరలా విశ్వాసానికి? తెలుస్తుంది కదా గదవని, అర్థమవుతుంది కదా. కనుక కంచె వేసిన వాడు కొట్టేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా క్రైస్తవం మారాలి. అలా దేవుని శిక్షకు, తీర్పు దేవుని ఇంట మొదలైంది. నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే అవిశ్వాసి, పాపి ఎక్కడ నిలుస్తారని ఆలోచించడం. పిల్లరా, వాక్యానికి అవిధేయులు అవుతున్నారా? దేవుడు చెప్పినట్టుగా ఉంటున్నారా? లేదంటే అది అలాగే ఉంటుంది, మనం ఇలాగే ఉందామని వెళుతున్నారా? ఎప్పుడు తీసేస్తాడో సడన్గా తీసేస్తాడు మారకపోతే. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, పిల్లలు వింటున్న మాటలు సత్యాలు. ఈరోజు క్రైస్తవ్యంపై ఏ దేశంలోనైనా శిక్ష వచ్చిందనే మీ మాటలను బట్టి అర్థమవుతుంది. మేము త్వరగా మారి మా మనస్సును మార్చుకోకపోతే మా శత్రువుల చేతికి మీరు అప్పగిస్తారు, ఇంకా నాశనం చేస్తారు. తండ్రి, మీ నామఘనత కొరకే కొద్దిసార్లు ఇశ్రాయేలును మీరు కాపాడారు. అలాగే మీ నామమును బట్టి ఈరోజు క్రైస్తవులు మీరు కాపాడుతున్నారు. లేకపోతే ఇప్పటికే నాశనం కావాలి. మీ కుమారుడు దేశాలు గారు లాంటి వారు అందరూ ఉన్నారని ఈరోజు భారతదేశానికి మీరు కాపాడుతున్నారు. పిల్లలుగా మేమంతా సత్యవాక్యమును నేర్చుకుని మీ చిత్తాన్ని ఆ లేఖనంలో ఎందుకు గ్రహించి ప్రేమ, సంతోషం, సమాధానము ఇలాంటి ఆత్మ ఫలములను నిజమైన ద్రాక్ష ఫలములుగా ఫలించి మంచి వ్యవసాయంగా, మంచి పంటగా మీకు రాబడిని తేగలిగిన వారుగా ఉంచమని అర్థిస్తూ తొలిదినం మీ పిల్లల హృదయాల్లో ఈ మాటలను స్థిరం చేయండి. రేపటి నుండి ఇంకా అనేక సంగతులు మీ పిల్లలతో మాట్లాడినవి ఉండగా మాకు సహాయం చేయండి. మీ పిల్లలు వెళుతున్నారు, తిరిగి క్షేమంగా వారి వారి ప్రాంతాలకు నడిపించండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మంచిదండి. మరి ఇంతసేపు మహోన్నతమైనటువంటి మాటలు విన్నారండి. మరి ఈరోజు మొదటి రోజు దయతో మన్నించండి, కొంచెం లేట్ అయింది. రేపటి దినం నుంచి 8:30కే మేము ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. 8:30 నుంచి 9:30 వరకు. ఇంకా ఈ 9 రోజులు అద్భుతమైనటువంటి మాటలు వినే భాగ్యం మీ అందరికీ కలిగిందండి. ఎందుకంటే మరి ఎంతోమంది ఉన్నారు యూఏఈ ప్రాంతంలో, వారికి లేనటువంటి భాగ్యము దేవుడు మనకే ఇచ్చాడు. ఇంకా బైబిల్ నుంచి మహోన్నతమైనటువంటి తెలుసుకునే అవకాశం దేవుడు మనకు కల్పించాడు. ఇంతటి గొప్ప సంగతులు మనకు అందించినటువంటి అన్నగారికి మనందరి తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామమున అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నామండి. మరి భోజనాలు కూడా సిద్ధం తీసుకొని వచ్చారు సిస్టర్స్ వారు. దయచేసి భోజనాలు స్వీకరించి భోజనాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం.